నల్గొండ వెళ్దాం. నల్గొండ మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. నల్గొండ యాదగిరిగుట్టలో మండల పరిషత్ ఆఫీస్కు తాళం వేసినటువంటి పరిస్థితి, సర్వసభ్య సమావేశం జరుగుతుండగానే తాళం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైనా కూడా ప్రజలను చూస్తున్నటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ కింద ముంపు గురవుతున్నటువంటి ప్రజలు ఇస్తున్నటువంటి ఒక మ్యాండేటరీగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగానే ఇక్కడ వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. ఈ రోజు చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయానికి బస్వాపూర్ నిర్వాసితులు అవుతున్నారో బొప్పాయిగూడెం తండావాసులందరూ కూడా ఆ యొక్క మండల పరిషత్ సమావేశం జరుగుతుంటే ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి తాము వేసి అడ్డుకోవడం జరిగింది. ఏదైతే బస్వాపూర్ రిజర్వాయర్ 7 సంవత్సరాల క్రితం ప్రారంభించారో రిజర్వాయర్ కట్టడాన్ని, ఆ బస్వాపూర్ రిజర్వాయర్ లో ఈ తండా ఏదైతే మునిగిపోతుందో దాదాపు ఆ గ్రామానికి చెందినటువంటి 700 ఎకరాలను ఆ బస్వాపూర్ గ్రామస్తులు బస్వాపూర్ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి లప్పనాయకు తండాకు చెందినటువంటి ఈ యొక్క వారు ఆ భూమిని ఇవ్వడం జరిగింది. దాదాపు 700 ఎకరాల్లో 200 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించలేదు. పరిహారము, పునరావాసము, R&D ప్యాకేజీ కింద వారు గత కొద్ది రోజుల నుండి కొట్లాడుతున్నప్పటికి కూడా వారికి కలెక్టర్ హామీ ఇచ్చినప్పుడు కూడా వారికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకపోవడంతో వారు 26 రోజులు కూడా బస్వాపూర్ రిజర్వాయర్ కట్ట మీద ఆందోళన కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ వారి యొక్క సమస్యలు పరిష్కరించకపోవడంతో ఈ రోజు ఆ గ్రామానికి తండాకు చెందినటువంటి సర్పంచ్ బుజ్జి శంకర్ నాయక్ తో పాటు గ్రామానికి చెందినటువంటి గిరిజనులందరూ కూడా మండల పరిషత్ యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయానికి పోయి ఆ యొక్క మండల పరిషత్ జరుగుతుంటే ఆ యొక్క కార్యాలయానికి తాళం వేసి జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని అడ్డుకోవడం పట్ల పరిషత్ జరుగుతున్న ఆఫీసర్లందరూ కూడా ఆ యొక్క సమావేశం లోపల ఉంచి ఇదంతా బయట ధర్నా చేయడంతో కొద్దిసేపు తర్వాత వారిని లోపలికి అనుమతించి మాట్లాడవలసిందిగా కోరడం జరిగింది. దాంతో ఈ యొక్క తండాకు చెందినటువంటి సర్పంచ్ మాట్లాడుతూ, మేము గిరిజనులం కాబట్టి మా యొక్క సమస్యలను పరిష్కరించడంలో వీళ్ళంతా కూడా వహిస్తున్నారని 7 సంవత్సరాలుగా బస్వాపూర్ రిజర్వాయర్ కింద మా గ్రామం భూములతో పాటు పునరావాసం నివాసం కోల్పోయినప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించకుండా అందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని గిరిజనులనే మా యొక్క సమస్యలు పరిష్కరించారని వారు తీవ్రంగా ఆరోపించడం జరిగింది. 7 సంవత్సరాల క్రితం ఈ యొక్క గ్రామం పోయినప్పటి నుంచి కూడా మేము పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకుపోయినప్పటికీ అధికార పార్టీ నాయకుల దగ్గరికి సమస్యను తీసుకుపోయిన కూడా మా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, మాకు న్యాయం చేయాలని వారంతా కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. రాజశేఖర్, అంటే అధికారులు కూడా మాట్లాడుతున్నట్టు కూడా మనకు విజువల్లో కనిపిస్తుంది. పోలీస్ అధికారులు కానీ అంటే 7 ఏడాదిన్నర క్రితం ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికీ ఏదైతే లప్పనాయకు తండా వాసులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరించకపోవడంపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ లేకపోతే చేస్తున్న ధర్నాకు సంబంధించి అక్కడ నేతలు ఎవరైనా స్పందించారా, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా నిర్వహించే ప్రయత్నం చేస్తారు? అయితే 2016లో ఈ యొక్క బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు మొదలైంది. దీని కింద కొన్ని ఆవాస గ్రామాలకు ముంపుకు గురయ్యాయి. అందులో భాగంగానే లప్పనాయక్ తండ కూడా ఈ యొక్క గ్రామం పునరావాసం కింద ఏర్పడింది. దీంతో గ్రామానికి చెందినటువంటి దాదాపు 700 ఎకరాలు పోగా జిల్లా కలెక్టర్ తో పాటు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్ రెడ్డి కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పునరావాసం కింద ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఏదైతే భూమిని నష్టపోయారో, అదేవిధంగా ఇంటిని నష్టపోయారో, అదేవిధంగా ప్రత్యేకంగా ప్యాకేజీ ఏదైతే రిజర్వాయర్లు నిర్మిస్తున్నారో ఆ ప్యాకేజీ కింద కూడా వారికి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. ఇటు పునరావాసము, పరిహారము, R&R ప్యాకేజీ కింద ఆ యొక్క గ్రామస్తులకు ఆ ప్యాకేజీలో భాగంగా వారికి నష్టపరిహారం చెల్లిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ యొక్క తండాకు చెందినటువంటి అందరూ కూడా 2010 దాదాపు 7 సంవత్సరాల్లో పూర్తయినప్పటికీ కూడా మాకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని స్థానిక అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ఎవరు కూడా మా సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని గ్రామ సర్పంచ్ బుజ్జి కూడా ఆరోపించడం జరిగింది. అదేవిధంగా గత 26 రోజులుగా ఏదైతే బస్వాపూర్ రిజర్వాయర్ ఉందో ఆ కట్ట మీద ఈ గ్రామస్తులందరూ కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్షకు వచ్చినటువంటి కలెక్టర్ కూడా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కోసం ఎదురు చూసినటువంటి ఈ యొక్క తండావాసులు నెల రోజులు ఓపిక పడినప్పుడు కూడా తమ సమస్యను పరిష్కరించకపోవడంతో యాదగిరిగుట్ట కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా తమ సమస్య పరిష్కరించాలని కేవలం గిరిజనులు అనే భావనతోటే మా సమస్యను పరిష్కరించడంలో ఇటు
అధికార పక్ష నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు మా సమస్యను పట్టించుకోలేదని వారు తీవ్రంగా మండిపడి ఆ మండల పరిషత్ కార్యాలయం ముందటే ఆందోళనకు దిగడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు మా యొక్క సమస్యను గుర్తించాలని, పునరావాసం కింద ఏదైతే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంతటా పరిహారం చెల్లిస్తున్న విధంగానే మా తండాకు కూడా నష్టపరిహారం చెల్లించాలని వారందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం చూసుకున్నట్లయితే బస్వాపూర్ రిజర్వాయర్ కింద మిగతా గ్రామాలకు చెల్లించిన మాదిరిగానే మా తండాకు కూడా సాధ్యంత త్వరగా నష్టపరిహారం చెల్లించి మా గిరిజన తండా గ్రామస్తులందరినీ కూడా ఆదుకోవాలని అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రాజశేఖర్ వాళ్ళంతా.